dear friends, how are you all? Welcome back to Kids Kingdom. Hope you enjoyed the last video. Today let us learn about another new activity. Are you ready? Oh yes. Kids Kingdom. Teachers కదా నిన్న టీచర్స్కి విష్ చేశారా? టీచర్లా మీరు యాక్ట్ చేశారా? నేనైతే మా టీచర్ ఇమిటేట్ చేశా. ఇప్పుడు మనం అబ్రహాం సాంగ్ నేర్చుకుందాం. ఎంతో గొప్పది, దేవుని శక్తి ఇంకా గొప్పది. అబ్రహాము విశ్వాసం ఎంతో గొప్పది, దేవుని శక్తి ఇంకా గొప్పది. 100 ఏళ్లలో అబ్రహాముకును, 90 ఏళ్లలో ఉన్న శారాకును, 100 ఏళ్లలో అబ్రహాముకును, 90 ఏళ్లలో ఉన్న శారా శక్తి ఇంకా గొప్పది. అబ్రహాము విశ్వాసం ఎంతో గొప్పది, దేవుని శక్తి ఇంకా గొప్పది. లేక లేక పుట్టిన తన కుమారుని దేవుడు బలి ఇవ్వమని చెప్పగా, లేక లేక పుట్టిన తన కుమారుని దేవుడు బలి ఇవ్వమని చెప్పగా, అబ్రహాము విశ్వాసం ఎంతో గొప్పది, దేవుని శక్తి ఇంకా గొప్పది. అబ్రహాము విశ్వాసం ఎంతో గొప్పది, దేవుని శక్తి ఇంకా గొప్పది, దేవుని శక్తి ఇంకా గొప్పది. అబ్రహాం సాంగ్ సూపర్ ఉంది కదా, మీరు నేర్చుకోండి. ఇప్పుడు మన న్యూ యాక్టివిటీ ఏంటో చూద్దాం. హాయ్ పిల్లలు. హాయ్. అందరు బాగున్నారు కదా? ఈరోజు మనం ఒక కొత్త స్టోరీ నేర్చుకుందాం. లాస్ట్ వీక్ మీరు ఏం నేర్చుకున్నారు? బాబెల్ టవర్ నేర్చుకున్నారు కదా. ఈరోజు అబ్రహాం స్టోరీ మనం నేర్చుకుందాం. అబ్రహాం ఎవరో తెలుసా మీ అందరికీ పిల్లలు? అబ్రహాం ఎవరంటే మీరు లాస్ట్ వీక్ నేర్చుకున్నారు కదా, నోవాహ్ కుమారులు ఎవరు? షేము, హాము, జాపేత్ గురించి నేర్చుకున్నాం మనం కదా. అందులో షేము యొక్క వంశం నుంచి వచ్చిన వాడు అబ్రహాము. అబ్రహాం వాళ్ళ డాడీ పేరేంటో తెలుసా పిల్లలు మీకు? అబ్రహాం వాళ్ళ డాడీ పేరేంటి హన్సల్? తెరాహు. తెరాహుకి కుమారులు అబ్రహాము, నాహోర్. అబ్రహాం వాళ్ళు కల్దీల ఊరని పట్టణంలో వాళ్ళు ఉన్నారు. అక్కడ నుంచి వాళ్ళు హారాన్ అనే ప్లేస్కి వచ్చి వాళ్ళు అక్కడ ఉంటూ ఉన్నారనమాట. ఆ టైంలో దేవుడు అబ్రహాముని పిలుస్తాడు. మీకు నా బ్యాక్ చార్ట్ కనిపిస్తుంది కదా. ఓ చూడండి, ఇలా కలర్ఫుల్ బొమ్మలు ఉన్నాయి కదా. ఇక్కడ చాలా పిక్చర్స్ కనిపిస్తున్నాయి కదా, కలర్ఫుల్ పిక్చర్స్. ఇందులో ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా రెడ్ కలర్ డ్రెస్. హన్సల్, హూ ఈస్ దిస్? అబ్రహాం రిచ్ మ్యాన్ అనమాట. చాలా వెరీ రిచ్ మ్యాన్ అంట. అబ్రహాంకి అప్పుడు ఒంటెలు, గొర్రెలు చాలా ఆస్తుందంట. చాలామంది పని వాళ్ళు అబ్రహాంకి ఉన్నారు. అప్పుడు దేవుడు ఒకరోజు అబ్రహాంతో మాట్లాడతాడు. ఇదిగోండి పిల్లలు, ఇక్కడ దేవుడు ఆకాశంలో నుంచి దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. అబ్రహాంతో మాట్లాడి ఏమని చెప్తాడు తెలుసా పిల్లలు? అబ్రహాంతో ఏమని మాట్లాడతాడంటే, ఇప్పుడు నువ్వు ఉన్న ప్లేస్ని, నువ్వు ఎక్కడైతే ఉన్నావో నీ ప్లేస్ని వదిలిపెట్టేసి అక్కడ నుంచి బయలుదేరి నేను నీకు ఏ ప్లేస్ అయితే చూపిస్తానో నువ్వు ఆ ప్లేస్కి నువ్వు వెళ్ళు అంటే ఏ ప్లేస్కి వెళ్ళాలో దేవుడు చెప్పడు, బట్ కానీ దేవుడు వెళ్ళమని చెప్తాడనమాట. వెంటనే రిచ్ మ్యాన్ కదా, మామూలుగా అయితే రిచ్ మ్యాన్స్ ఎలా ఉంటారు, చాలా ప్రైడ్గా ఉంటారు.
కానీ అబ్రహాము చాలా గుడ్ మ్యాన్ అనమాట. గుడ్ మ్యాన్ కాబట్టి దేవుడు ఎప్పుడైతే నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరి నేను నీకు చూపించే ప్లేస్కి వెళ్ళు అని చెప్పేసి మళ్ళీ దేవుడు వెంటనే అబ్రహాంకి ప్రామిస్ కూడా ఇస్తాడు. నిన్ను నేను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించేవారు నేను ఆశీర్వదిస్తాను అని చెప్పేసి దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు అనమాట. ఎప్పుడైతే దేవుడు అబ్రహాంతో మాట్లాడాలో ప్రామిస్ ఇస్తాడో అబ్రహాం ఏం చేశాడో తెలుసా పిల్లలు? దేవుడు మాట నమ్మాడు. దేవుడు మాట నమ్మి దేవుడు మాటకి లోబడ్డాడు అనమాట. లోబడి తనకున్న ఆస్తిని మొత్తం తీసుకొని తనకున్నది మొత్తం ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఇలా దేవుడు మాటకి లోబడి తన భార్యను తీసుకొని తనకున్న ఆస్తి మొత్తం చాలా ఆస్తి చూడండి ఇక్కడ ఎంత ఆస్తి ఉందో అబ్రహాంకి. ఆస్తి మొత్తం తీసుకొని తనతో పాటు లోతును కూడా తీసుకొని బయలుదేరుతారన్నమాట. బయలుదేరిపోయి వాళ్ళు ఒక ప్లేస్కి వస్తారు. అక్కడ నుంచి బయలుదేరిపోయి కానాను అనే ప్లేస్కి వాళ్ళు వస్తారనమాట. అక్కడ దేవునికి ఒక బలిపీఠం అబ్రహాము కడతాడనమాట. కానాను అనే ప్లేస్కి వచ్చిన తర్వాత ఆ కానానులో హాయి అనే పట్టణంలో ఒక గుడారాన్ని వేసుకుంటారు వాళ్ళు. ఒకసారి మనం అబ్రహాం వాళ్ళు ఎలా గుడారం వేసుకున్నారో చూద్దామా పిల్లలు? ఈ విధంగా అబ్రహాము కానానుకు వచ్చిన తర్వాత కానాన్లోని హాయి అనే ప్లేస్లో ఈ విధంగా ఒక గుడారాన్ని వేసుకొని అక్కడ ఉన్నాడనమాట. ఫస్ట్ ఏం చేశాడంటే దేవునికి ఈ విధంగా బలిపీఠం కట్టాడనమాట. ఆ పాత నిబంధన గ్రంథంలో ఓల్డ్ టెస్ట్మెంట్లో అందరూ దేవునికి ప్రేయర్ చేయడం, థ్యాంక్స్ గివింగ్ చెప్పాలి అంటే ఏం చేసేవాళ్ళు అంటే ఫస్ట్ బలిపీఠాన్ని కట్టి ఈ విధంగా అక్కడ దేవునికి ఒక బలిని అర్పించేవాళ్ళు. ఇలాగ దేవుడికి అబ్రహాము బలి అర్పిస్తాడు. అప్పుడు అబ్రహాం వయసు ఎంతో తెలుసా పిల్లలు మీకు? 75 ఇయర్స్ అనమాట. 75 ఇయర్స్ అప్పుడు దేవుడు అబ్రహామును పిలిస్తే అబ్రహాం అక్కడ నుంచి బయలుదేరి వచ్చి కానానులో దేవునికి బలి అర్పించి అక్కడ గుడారం వేసుకొని ఉన్నాడు. ఆ విధంగా అబ్రహాము కానానులో కొన్ని రోజులు ఉంటాడనమాట. కొన్ని రోజులు ఉన్న తర్వాత ఏమవుతుందంటే అక్కడ కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు బాగా కరువు వచ్చేస్తుంది. వాళ్ళకి తినడానికి తిండి ఏమి ఉండదు కదా. అప్పుడు వాళ్ళు అబ్రహాము శారా ఇంకేం చేస్తారంటే వాళ్ళు ఐగుప్తు దేశం వెళ్తారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. మళ్ళీ వచ్చి మళ్ళీ దేవునికి ప్రార్థన సేమ్ అంతకుముందు ఏ ప్లేస్కి వచ్చాడో హాయిలో ఆ ప్లేస్కి వచ్చి దేవునికి ప్రార్థన చేస్తాడు. ఆ విధంగా అబ్రహాము దేవుడిచ్చిన మాటను నమ్మి జీవిస్తూ ఉన్నాడనమాట. దేవుడు ఒకరోజు అబ్రహాముకి దర్శనంలో మాట్లాడతాడు. పిల్లలు మీకు కళలు వస్తుంటాయి కదా, కళలు వచ్చి మీకు అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది కదా, అట్లానే దేవుడు అబ్రహాంతో దర్శనంలో మాట్లాడుతున్నాడు అనమాట. మాట్లాడి ఏమని చెప్తాడు తెలుసా? అబ్రహామా, నువ్వు భయపడవాక నేను నీకు కేడెమును నీకు స్వాస్థ్యాన్ని నేను ఇస్తాను అని చెప్తున్నాడు. కానీ అబ్రహాంకి అప్పటికే ఏజ్ ఎక్కువైపోతుంది. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఆ వయసు ఎంత? 75 ఇయర్స్. అంటే అప్పటికి ఇంకా ఏజ్ పెరిగిపోయింది. అప్పటికి కూడా ఇంకా అబ్రహాముకి మీకు తెలుసా అబ్రహాముకి పిల్లలు లేరు, అంటే సంతానం లేదు. సంతానం లేకుండా అబ్రహాము శారానే ఉంటున్నారనమాట. అప్పుడు అబ్రహాంతో దేవుడు నేను నీకు స్వాస్థ్యాన్ని ఇస్తాను అని చెప్పి దేవుడు అబ్రహాంకి చెప్తుంటే అబ్రహాం అంటాడు, దేవా నువ్వు నాకు ఏమిచ్చినా ఏంటి, నాకు సంతానం లేదు కదా. అబ్రహాము దేవుడితో అంటాడనమాట. అప్పుడు దేవుడు అబ్రహాంకి ఏమని ప్రామిస్ చేస్తాడు తెలుసా పిల్లలు మీకు? ఒకసారి పైవంక చూడు అని చెప్తాడు. చూస్తే పైకి చూస్తాడు, స్టార్స్ కనిపిస్తాయి అనమాట. ఇదిగోండి ఇలా కనిపిస్తాయి అనమాట స్టార్స్. నువ్వు లెక్క పెట్టగలవా స్టార్స్ని? పిల్లలు మీరు స్టార్స్ని కౌంట్ చేస్తారా? మీరు కౌంట్ చేయగలుగుతారా? కౌంట్ చేయలేము కదా, చాలా స్టార్స్ ఉంటాయి కదా. అబ్రహాంకి దేవుడు కూడా అదే చెప్పాడు అనమాట. ఒకసారి కౌంట్ చేస్తావా నువ్వు స్టార్స్ని అని అడుగుతాడు అనమాట. అయితే నేను కౌంట్ చేయలేనని చెప్పేసి అబ్రహాం చెప్తే అంత సంతానాన్ని నీకు నేను ఇస్తాను అని చెప్పేసి దేవుడు అబ్రహాంతో ప్రామిస్ చేస్తాడు అనమాట. ఈ విధంగా స్టార్స్ని అంత లెక్కలేనంత సంతానాన్ని నేను నీకు ఇచ్చి నిన్ను అభివృద్ధి చేస్తాను అని చెప్పేసి దేవుడు అబ్రహాంకి ప్రామిస్ చేస్తాడు. మన దేవుడు నమ్మదగిన వాడు కదా, ప్రామిస్ ఇస్తే దాన్ని ఖచ్చితంగా చేస్తాడు కదా. అట్లానే అబ్రహాం జీవితంలో కూడా చేశాడనమాట. అబ్రహాంకి 99 ఇయర్స్ వచ్చినప్పుడు మళ్ళా దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. 99 ఇయర్స్కి కూడా ఇంకా అబ్రహాంకి పిల్లలు పుట్టలేదు. అప్పుడు మళ్ళా దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. ఏమంటే నేను ఆల్మైటీ గాడ్, నేను సర్వశక్తి కలిగిన దేవుడను అని చెప్పేసి అబ్రహాంతో దేవుడు చెప్తాడు. నిన్ను అనేక జనాలకి నేను తండ్రిని చేస్తాను,
పిల్లలే లేరు అబ్రహాంకి 99 ఇయర్స్కి. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు, నేను నీకు అనేక జనాలకి తండ్రిని చేస్తాను అనేసి మాట్లాడుతున్నాడు అనమాట. మాట్లాడినప్పుడు కానీ ఆ ముసలితనంలో కూడా ఏం చేశాడు అబ్రహాం తెలుసా, దేవుడు మాటని నమ్మాడు. పిల్లలు నేను ముసలాండి కదా, ఇంకా నాకేం పిల్లలు పుడతారులే, దేవుడు ఇంతే చెప్తాడులే అని అబ్రహాము అనుకోకుండా దేవుడు చెప్పిన మాటని అబ్రహాము నమ్మాడు అనమాట. ఇంకా దేవుడు ఏం చేస్తాడంటే అబ్రాముని అబ్రహాముగా, శారాయిని శారాగా పేర్లు మారుస్తాడనమాట. అప్పుడు మళ్ళా దేవుడు ప్రామిస్ చేస్తాడు, నేను గొప్ప జనంగా చేస్తాను, నెక్స్ట్ ఇయర్ కల్లా నీకు నేను సంతానం ఇస్తాను అని చెప్పేసి దేవుడు మాట్లాడతాడు అబ్రహాంతో. అబ్రహాం మాట్లాడితే అప్పుడు అనుకుంటాడు, 100 సంవత్సరాలు ఉన్నాయి నాకు ఇప్పుడు, శారాకి ఇప్పుడు 90 సంవత్సరాలు ఉన్నాయి, ఈ ముసలితనంలో శారా ఏం కంటది పిల్లల్ని అని చెప్పేసి మనసులో అనుకుంటాడు. కానీ నమ్ముతాడు దేవుడి మాట అబ్రహాంకి 100 ఇయర్స్ అప్పుడు, శారాకి 90 ఇయర్స్ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి ఒక బాబునిస్తాడు. ఆ బాబు పేరేంటి హన్సల్, ఆ బాబు పేరేంటి ఐజాక్. ఇదిగో చూడండి, చాలా ఓల్డ్గా ఉన్నారు కదా, అలాంటి టైంలో వాళ్ళకి దేవుడు ఒక బాబునిచ్చాడు. పిల్లలు ఇంత ముసలాళ్ళకి బాబు పుడితే ఎట్లా ఉంటుంది? ఈ రోజుల్లో మీరు ఎవరికైనా ఇంత ముసలాళ్ళకి పిల్లలు పుట్టడం చూసారా? చూడలేదు కదా. కానీ దేవుడు ఏం చేశాడు, అబ్రహాముకి ముసలితనంలో ఒక బాబునిచ్చాడు. ఆ బాబు పేరు ఐజాక్. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాడు కదా, ఈ బాబు పెద్దవాడయ్యి ఇలా అయ్యాడనమాట ఐజాక్. ఒకరోజు దేవుడు చూస్తాడు. దేవుడు చూసినప్పుడు అబ్రహాము ఐజాక్ని చాలా ఇష్టపడుతున్నాడు, చాలా ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఒక టెస్ట్ పెట్టాలి అబ్రహాముకి అనుకున్నాడు అనమాట. అనుకొని మళ్ళా మాట్లాడతాడు వచ్చి అబ్రహాంతో, అబ్రహామా అని చెప్పేసి అంటే ఎస్ మై లార్డ్ అని చెప్పేసి అబ్రహాం అంటాడనమాట. అంటే నీకు ముసలితనంలో పుట్టిన నీ బిడ్డని నాకు బలివ్వు అనేసి చెప్పిన వెంటనే ఇంకా అబ్రహాము ఇంకా ఏం మాట్లాడు, చాలా లేక పుట్టాడు కదా వాళ్ళకి బాబు. పుట్టినప్పుడు మళ్ళీ దేవుడు ఏం చెప్తున్నాడు, నాకు బలిచ్చేయి నీ బాబుని అని చెప్తున్నాడు. ఇంకా కానీ అబ్రహాం ఏం చేశాడు తెలుసా, అదే మనమైతే ఏం చేస్తాము, ఇంత లేక పుడితే నేను ఎందుకు ఇస్తాను, నాకుంది ఈ ఒక్క బాబే, నేను ఇవ్వను అని చెప్పేసి పిల్లలు మీరు ఇస్తారా? దేవుడు మీ దగ్గర మీకు ఇష్టమైంది కనుక దేవుడు అడిగితే ఇస్తారా? కానీ అబ్రహాం ఏం చేశాడు తెలుసా, ఉన్న ఒక్క కుమారుణ్ణి దేవుడు నాకు బలివ్వు అని చెప్పినప్పుడు తీసుకొచ్చి దేవుడికి బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు పిల్లలు. అందుకే దేవుడికి అబ్రహాం అంటే చాలా ఇష్టం అనమాట. మోరియా పర్వతం మీదకి వెళ్ళి అక్కడ నీ కుమారుని నాకు బలి అర్పించు అని చెప్పేసి దేవుడు అబ్రహాంకి చెప్తాడు. అబ్రహాంకి మనసులో చాలా బాధేస్తుంది. కానీ దేవుడు చెప్పాడు కాబట్టి, దేవుడు మాట వినాలి కాబట్టి దేవుడే తనకిచ్చాడు తన కుమారుణ్ణి. కానీ మళ్ళీ దేవుడు ఎందుకు అడుగుతున్నాడు మరి తనకు తెలియదు. కానీ దేవుడు ఇవ్వమంటున్నాడు కాబట్టి దేవుడు మాట విందామని చెప్పేసి తన కుమారుని తీసుకొని మోరియా పర్వతానికి బయలుదేరుతాడు అనమాట. ఇప్పుడు మనం అబ్రహాము తన కుమారుణ్ణి ఏ విధంగా బలి అర్పించాడో చూద్దాం. దేవుడు అబ్రహాముని బలి ఇవ్వమని చెప్పినప్పుడు తనకున్న తన ముసలితనంలో పుట్టిన ఒక్కగానొక్క కుమారుణ్ణి బలి ఇవ్వమని చెప్పినప్పుడు అబ్రహాం ఏమాత్రం వెనక్కి తీయకుండా తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అనమాట. సిద్ధపడి తనున్న ప్లేస్ నుంచి 3 days ప్రయాణం తనతో ఉన్న ఇస్సాకు, అబ్రహాము తనతో ఇద్దరు పనివారిని తీసుకొని బయలుదేరి వస్తాడు. మోరియా పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత అబ్రహాం ఏం చేస్తాడంటే తన పనివారిని అక్కడే ఆపేస్తాడు అనమాట. మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి బలర్పించి వస్తాము అని చెప్పేసి వస్తాడనమాట. అప్పుడు వెళ్తున్నప్పుడు అబ్రహాముని ఇస్సాకు అడుగుతాడు, ఏమని, తండ్రి మన దగ్గర కట్టెలున్నాయి, నిప్పు ఉంది, కానీ బలర్పించడానికి గొర్రెపిల్ల ఏది అని చెప్పేసి అబ్రహాముని ఇస్సాకు అడుగుతాడు. అడిగినప్పుడు అబ్రహాం మనసులో చాలా బాధపడి ఉంటాడు కదా, నా కుమారుడు ఇలా అడుగుతున్నాడు అని చెప్పేసి. కానీ అబ్రహాము ఏం చెప్తాడంటే యెహోవాయే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు మై సన్ అనేసి చెప్తాడనమాట. అబ్రహాము ఏమని విశ్వాసం ఉంచాడు, ఒకవేళ దేవుడు ఇస్సాకుని బలి అర్పించి ఇస్సాకు చనిపోయినా మళ్ళా బ్రతికించగలిగిన సమర్థుడు, సర్వశక్తి కలిగిన దేవుడు మన దేవుడు అని చెప్పేసి అబ్రహాం విశ్వాసం ఉంచాడు. కాబట్టే దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపించి తనకున్న ఒక్కగానొక్క కుమారుణ్ణి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అనమాట. ఇలా ఇద్దరు మోరియా పర్వతం మీదకి వస్తారు. కట్టెలు అబ్రహాం మీద ఇస్సాకు మీద పెట్టి అబ్రహాము ఈ విధంగా కత్తిని నిప్పుని పట్టుకొని వస్తారన్నమాట. వచ్చి ఇక్కడ మోరియా పర్వతం మీద ఒక బలిపీఠాన్ని కడతారు. బలిపీఠాన్ని కట్టి ఇంకా ఐజాక్ని బలి ఇవ్వడానికి అబ్రహాము రెడీ అవుతాడనమాట. ఇంకా ఐజాక్కి అర్థమైపోయింది, ఇంక ఇక్కడ ఉన్న బలి నేనే అని చెప్పేసి అర్థమైపోతుంది. ఈ విధంగా
ఐజాక్ని కట్టెల మీద పెడతాడు. ఎప్పుడైతే అలా పెడతాడో అబ్రహాంని దేవుడు మళ్ళా పిలుస్తాడు, అబ్రహామా అబ్రహామా అని చెప్పేసి పిలుస్తాడు. ఎస్ మై లార్డ్ అని చెప్పేసి అబ్రహాం అంటాడు, నీకున్న ఈ ఒక్కగానొక్క కుమారుని నువ్వు బలి ఇవ్వడానికి వెనక్కి తీయలేదు, ఎందుకంటే నువ్వు నన్ను అంతగా ప్రేమిస్తున్నావని నాకు అర్థమైంది, కాబట్టి నీ కుమారుని నువ్వు బలి ఇవ్వద్దు, చెట్టు చాటున ఒక గొర్రెపిల్ల ఉంది, దాన్ని తీసుకొచ్చి నువ్వు బలి ఇవ్వు అని చెప్పేసి దేవుడు అబ్రహాంకి చెప్తాడనమాట. ఆ విధంగా చెప్పినప్పుడు ఈ గొర్రెపిల్లని తీసుకొచ్చి ఈ విధంగా కట్టెల మీద పెట్టి అబ్రహాము దేవుడికి బలి అర్పిస్తాడనమాట. బలి అర్పించి వాళ్ళు మళ్ళా తిరిగి వస్తారు. ఆ విధంగా ఇస్సాకు పెరిగి పెద్దవాడవుతాడు. ఇంకో ఈ విధంగా ఇస్సాకు కనిపిస్తున్నాడు కదా ఇక్కడ మీకు, ఇస్సాకు పెరిగి పెద్దవాడవుతాడు. తర్వాత శారా చనిపోతుంది. శారా చనిపోయిన తర్వాత అబ్రహాము ఇస్సాకుకి తన సేవకుడిని పంపించి రిబ్కాని తీసుకొచ్చి ఇస్సాకుకి వివాహం చేస్తాడు, మ్యారేజ్ చేస్తాడు. చేసినప్పుడు ఇస్సాకుకి రిబ్కాకి 2 ట్విన్స్ పుడతారనమాట. హన్సల్ చెప్పు, ఐజాక్ సన్స్ నేమ్స్ ఏంటి? జాకబ్, ఈషు, వీళ్ళిద్దరు అనమాట. జాకబ్ చాలా తెలివైన వాడు అనమాట. వాళ్ళ అన్న నుంచి తన జ్యేష్ఠత్వాన్ని తీసేసుకుంటాడు. తన తండ్రి దగ్గర నుంచి జాకబ్ బ్లెస్సింగ్స్ని కూడా తీసేసుకుంటాడు అనమాట. ఈ విధంగా జాకబ్ పెరిగి పెద్దవాడవుతాడు. జాకబ్ వాళ్ళ వైఫ్ రేచల్ అండ్ లేయా ఇద్దరు అనమాట. వాళ్ళ దాసీలకు పుట్టిన పిల్లలు మొత్తం కలిపి జాకబ్కి ఎంతమంది సన్స్ అంటే, ఎంతమంది సన్స్ హన్సల్? జాకబ్ సన్స్ ఎంతమంది? 12 సన్స్ అనమాట. ఇక్కడ అబ్రహాంకి దేవుడు మాట్లాడి ప్రామిస్ ఇచ్చాడు కదా, నిన్ను గొప్పగా చేస్తాను, నీ యొక్క సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు కదా. ఆ విధంగా అబ్రహాం నుంచి ఐజాక్ వచ్చాడు, ఐజాక్ నుంచి జాకబ్ నుంచి ఇదిగో చూడండి ఇక్కడ 12 సన్స్ అనమాట. ఈ 12 సన్స్ నుంచి 12 ట్రైబ్స్ వస్తారు. ఆ 12 ట్రైబ్స్ నుంచి ఇంకా ఆ విధంగా పీపుల్ అలా విస్తరిస్తూ ఉంటారనమాట. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని మాటకి విధేయత చూపించాడు. దేవుడు అబ్రహాంకి ఆకాశ నక్షత్రాలనంత సంతానాన్ని ఇస్తానని చెప్పేసి ప్రామిస్ చేశాడు. తన నుంచి వచ్చే జనరేషన్స్ని బ్లెస్ చేసి దేవుడు ఆ విధంగా ఫుల్ఫిల్ చేశాడు. అట్లానే దేవుడు ఏమైనా ప్రామిస్ ఇస్తే దాన్ని తప్పకుండా మన జీవితాల్లో దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. పిల్లలు మీరు బైబిల్ చదువుతున్నారా? ప్రతిరోజు మనం బైబిల్ చదివినప్పుడు కంపల్సరీగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదో మనకి చెప్తా ఉంటాడు. ఆ విధంగా చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? దేవుని మాటను నమ్మాలి. దేవుడు ఏమైతే చెయ్యొద్దు అని చెప్తున్నాడో, ఏమైతే చేయమని చెప్తున్నాడో ఆ మాటకి మనం విధేయత చూపించాలి. ఆ విధంగా మనం విధేయత చూపించినప్పుడు దేవుడు అబ్రహామును ఏ విధంగా అనేకులకు బ్లెస్సింగ్గా ఉంచాడు, మనల్ని కూడా బ్లెస్సింగ్గా ఉంచుతాడు. అంతేకాకుండా అబ్రహాముకి ఏ విధంగా తన ప్రామిస్ని దేవుడు ఫుల్ఫిల్ చేశాడు, మన జీవితాల్లో కూడా దేవుడు మనకిచ్చిన ప్రామిస్ని దేవుడు ఫుల్ఫిల్ చేస్తాడు. మీకు ఇష్టమే కదా పిల్లలు, దేవుడు మన జీవితంలో ఆయన యొక్క ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయడం కదా. కాబట్టి మనం అబ్రహాం లాగా దేవునికి లోబడి విధేయత చూపిద్దాం. ప్రతిరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో దాన్ని బట్టి మనం దేవుడికి లోబడి జీవిద్దాం. ఓకేనా? అబ్రహాం స్టోరీ బాగుందిగా. అబ్రహాం దేవుని మాట విన్నాక మనం కూడా దేవుని మాట విందాం. ఈ వీడియోని లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. అబ్రహాము